Hey guys, Namaste. Welcome to my cooking channel, Bhavani's Ghuma Gumalu. ఇవాళటి స్పెషల్ చికెన్ కుర్మా. ఈ వీకెండ్లో ఏదైనా స్పెషల్ డిష్ చేసుకొని తినాలనుకుంటున్నారా? అయితే ఈ రెసిపీ మీకోసమే. ఒకసారి ట్రై చేసి చూడండి. తిన్నాక వారెవ్వా అనాల్సిందే. సో ముందుగా ఒక కడాయిలో 8 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకుందాము. నాన్ వెజ్ కర్రీస్లో మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్స్ రావాలంటే ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలి. నెక్స్ట్ హోల్ గరం మసాలా స్పైసెస్ యాడ్ చేసుకుందాము. 3 బగారా ఆకులు, 2 చిన్నవి పట్ట, 3 ఇలైచీ, 3 లవంగాలు అండ్ 1 టీ స్పూన్ సాజీరా యాడ్ చేశాను. ఇప్పుడు కొంచెం పుదీనా యాడ్ చేసుకుందాము. సో ఈ చికెన్ కుర్మాలో ఈ పుదీనా యాడ్ చేయడం వల్ల మంచి అరోమా వస్తుంది. నెక్స్ట్ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాము. 6 ఆనియన్స్ చిన్నగా కట్ చేసినవి అండ్ 5 పచ్చిమిర్చి స్లిట్ చేసినవి యాడ్ చేశాను. ఫాస్ట్గా అవ్వడానికి 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. చాలామంది నా ఛానల్ని వ్యూ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో న్యూ వ్యూయర్స్, నా రెసిపీస్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 టీ స్పూన్స్ అల్లం పేస్ట్ యాడ్ చేసుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ ఇలా కుక్ చేసుకుందాము. నెక్స్ట్ చికెన్ యాడ్ చేసుకుందాము. నేను ఇక్కడ 1 kg చికెన్ విత్ బోన్ తీసుకున్నాను. ఉప్పు అండ్ పసుపు వేసి ఒక 3 టైమ్స్ మంచిగా వాటర్తో క్లీన్ చేశాను. ఒకసారి మంచిగా కలుపుకొని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకుందాము. సో ఇప్పుడు ఈ చికెన్లో నుంచి వాటర్ రిలీజ్ అయ్యి ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా చేస్తే నీస్ వాసన అనేది రాకుండా ఉంటుంది. చూడండి, వాటర్ అంతా ఇంకిపోయి సైడ్స్ నుంచి ఆయిల్ ఎలా రిలీజ్ అయిందో. సో ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకుందాము. 5 టీ స్పూన్స్ కారం, 5 టీ స్పూన్స్ ఉప్పు అండ్ 1 టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేశాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు స్పైసెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకుందాము. సైడ్ బై మన చికెన్ కుర్మా గ్రేవీకి కావలసిన మసాలా రెడీ చేసుకుందాము. 1/2 ఎండు కొబ్బరిని చిన్న ముక్కల్లా కట్ చేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. 4 టీ స్పూన్స్ పల్లీలను కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. అండ్ ఒక 10 హోల్ కాజులు తీసుకోవాలి. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ని మిక్సీ జార్లో వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటా ఒక థిక్ పేస్ట్ వచ్చేంత గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం చికెన్లో యాడ్ చేసుకుందాము. ఒకసారి మంచిగా కలుపుకొని ఒక 7 to 8 మినిట్స్ లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి. చూడండి, ఆయిల్ పైకి ఎలా తేలుతుందో, అంటే మన మసాలా ప్రాపర్గా కుక్ అయినట్టు. నెక్స్ట్ ఒక కప్ పెరుగు యాడ్ చేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఒక 4 to 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాము.
ఇప్పుడు 1 టీ స్పూన్ హోల్ గరం మసాలా పొడి కూడా యాడ్ చేసి ఇంకో 2 మినిట్స్ కుక్ చేసుకుందాము. నెక్స్ట్ గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకుందాము. నేనైతే ఒక పెద్ద గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. ఒక 8 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే చికెన్ కూడా ప్రాపర్గా ఉడికిపోతుంది. ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో మూత పెట్టి కుక్ చేసుకుందాము. ఘుమఘుమలాడుతుంది, చూస్తుంటేనే నోరు ఊరుతుంది. చూస్తున్నారు కదా ఆయిల్ పైకి ఎలా తేలుతుందో, అంటే మన చికెన్ ప్రాపర్గా కుక్ అయిపోయినట్టు. గ్రేవీ కూడా కరెక్ట్గా నేను అనుకున్నంత కన్సిస్టెన్సీయే వచ్చింది. చూడండి చికెన్ కూడా ఎంత టెండర్గా ఉందో. ఫ్లేమ్ ఆఫ్ చేసి ఫినిషింగ్ టచ్గా ఒక హాఫ్ లెమన్ ఇలా స్క్వీజ్ చేసి ఒకసారి మంచిగా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఇలా వదిలేద్దాం. లెమన్లో ఉన్న టాంజినెస్ కూడా ఈ కుర్మాకి యాడ్ అయ్యి సూపర్ ఫ్లేవర్ఫుల్గా అవుతుంది. అంతే అండి, సూపర్ టేస్టీ అండ్ ఫుల్ అరోమాస్తో ఉన్న చికెన్ కుర్మా రెడీ. ఏ కుర్మాస్ అయినా బగారా రైస్తోనే ఫేమస్ అనుకుంటారు, కానీ ఈ చికెన్ కుర్మా అయితే వైట్ రైస్తో అయినా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి టేస్ట్ చేసి చూద్దాము. చికెన్ ఫుల్ జ్యూసీగా రిచ్ క్రీమీ గ్రేవీ ఫ్లేవర్స్తో నోట్లో మెల్ట్ అయిపోతుంది. ఈ వీకెండ్ మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. నా రెసిపీస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.